ఓకే. ఎకానమీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్‌లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం గదా! సో, థర్డ్ యూనిట్‌లో హరిత విప్లవం గురించి చెప్పేసుకున్నాం. సో, నెక్స్ట్ మనకి వ్యవసాయంలో వచ్చేసి జాతీయ వ్యవసాయ విధానాలుంటాయండి. సో, మనకి చెప్పుకున్నాం గదా! నిన్ననే. ఫస్ట్‌లో మనకి మన భూమి అంత సారవంతంగా లేదు. సో, అధిక దిగుబడి కూడా రావట్లేదు. దానికోసం మనం పథకాలు యూజ్ చేసుకొని హరిత విప్లవాన్ని స్టార్ట్ చేసాం గాబట్టి, సో, ఈ హరిత విప్లవంలో కూడా బానే డెవలప్ అయినాం. తర్వాత వ్యవసాయ విధానాలన్నీ తీసుకొచ్చారనమాట. సో, 1993లో తీసుకొచ్చారు జాతీయ వ్యవసాయ విధానాన్ని. 1993లో తీసుకొచ్చిన ఈ జాతీయ వ్యవసాయ విధానంలోన ప్రభుత్వ పెట్టుబడుల్ని పెంచే విధంగా, తర్వాత వ్యవసాయ ఉత్పత్తిని పెంచే విధంగా, సో, ఉత్పత్తిని ప్రాసెసింగ్ ఇప్పుడు మనం పత్తి లాంటి వాటిని ప్రాసెసింగ్ చేయాల్సొస్తది కదా! సో, పంటల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఏర్పాటు చేయడం, తర్వాత గిడ్డంగులు, మార్కెట్ సదుపాయాలు కల్పించడం, వాటర్ షెడ్స్ నిర్మాణం చేయడం ఇలాంటివన్నీ ఈ విధానంలో భాగంగా తీసుకొచ్చారు. సో, ఈ జాతీయ వ్యవసాయ విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగం ఉంటది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేట్‌ని 2.6% అంటే ఎవ్రీ ఇయర్ 2.6% ఉంది గదా! దాన్ని 3.5%కి పెంచడంగా లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో, వ్యవసాయ వృద్ధిని 2.6% నుంచి 3.5% పెంచడం లక్ష్యంగానే జాతీయ వ్యవసాయ విధానం 1993ని స్టార్ట్ చేశారు. సో, మనకి జాతీయ వ్యవసాయ విధానంలో 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన జాతీయ విధానం చాలా ఇంపార్టెంటు. సో, జాతీయ వ్యవసాయ విధానం 2000 సంవత్సరంలో తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చారంటే భూ సంస్కరణలు అమలు చేయాలని తీసుకొచ్చారు. ఎప్పుడో ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు మళ్ళా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు. సో, భూ సంస్కరణల్ని పూర్తిగా అమలు చేయాలని తీసుకొచ్చారు. తర్వాత భూ కమాతాలని సమీకరించాలని చెప్పారు. సో, భూ కమాతాలంటే మనం ఒకటి చూసుకోవాలండి. భూ కమాతాలంటే మామూలుగా ఒక భూమి ఉంటది. ఆ భూమి ఒక యజమానికి సొంతమైంటది. సో, ఆ యజమానికి ఇద్దరు, ముగ్గురు కొడుకులున్నారనుకోండి. ఒక ముగ్గురు కొడుకులుంటే ఆ భూమిని 3 భాగాలుగా విభజిస్తారు. తర్వాత ఆ కొడుకులకి మళ్ళా కొడుకులు పుడితే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పుట్టారన్నా కూడా మళ్ళా వాళ్ళకొచ్చిన 3 భాగాల్ని 6 భాగాలుగా డివైడ్ చేయాల్సొస్తది. సో, ఇలా ప్రతిసారి అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే భూమి యొక్క పరిమాణం అనేది కుచించుకొని పోతదనమాట. సో, భూమి కంటే ఆ భూమి పైన విడదీయడానికి వేసే ఆ గట్లు ఎక్కువైపోతాయనమాట. సో, వీటి చిన్న చిన్న వాటిని భూ కమాతాలంటారనమాట. సో, ఈ భూ కమాతాలన్నీ వేరు వేరుగా ఉండడం వల్ల భూమనేది తక్కువవుతది. సో, అన్నీ కలిపి ఒకటేసారి వ్యవసాయం చేస్తే ఆ భూమి కలిసొస్తది. సో, ఈ భూ కమాతాలన్నిటిని సమీకరించాలని పెట్టుకున్నాననమాట. సో, భూ కమాతాలు సమీకరించడం అంటే ఆ గట్లు తీసేసి అందరూ కలిసి వ్యవసాయం చేయడం అనమాట. సో, ఈ భూ కమాతాలని సమీకరించాలని తీసుకొచ్చారు ఇక్కడి నుంచే. తర్వాత పంటలకి కూడా బీమాల్ని కల్పించాలి అని తీసుకొచ్చారు. సో, పంటలకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. క్రాప్ ఇన్సూరెన్స్ అంటారు గదా! సో, క్రాప్ ఇన్సూరెన్స్‌ని తీసుకురావాలని జాతీయ వ్యవసాయ విధానం 2000 సంవత్సరం నుంచి తీసుకొచ్చారు. తర్వాత వ్యవసాయ రంగంలోన వృద్ధి రేటును 4%గా సాధించడం. ఇంతకుముందు జాతీయ వ్యవసాయ విధానం 1993లో ఏం చెప్పారు? 2.6%గా ఉన్న వృద్ధి రేట్‌ని 3.5% చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడేంటి వ్యవసాయ రంగంలోన ప్రతి ఇయర్ 4% వృద్ధి రేట్‌ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏం తీసుకొచ్చారంటే జాతీయ వ్యవసాయ విధానంలో భాగంగానే జాతీయ వ్యవసాయ కమిషన్‌ని ఏర్పాటు చేశారు. సో, జాతీయ వ్యవసాయ కమిషన్ అనేది 2004 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. సో, 2004 ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ జాతీయ వ్యవసాయ కమిషన్‌కి మొదటి అధ్యక్షుడొచ్చేసి సోంపాల్ శాస్త్రి ఉంటాడు. సో, ఫస్ట్ సోంపాల్ శాస్త్రి అధ్యక్షుడిగానే జాతీయ వ్యవసాయ కమిషన్ ఏర్పడుతది. తర్వాత ఆయన ప్లేస్‌లో నవంబర్‌లో ఎంఎస్ స్వామినాథన్ గారొచ్చారు. సో, ఎంఎస్ స్వామినాథన్ గారు 2004 నవంబర్ నుంచి జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్నారనమాట. తర్వాత జాతీయ వ్యవసాయ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయాలని పెట్టారు. ఇప్పుడు మనకి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే మనం చాలా రకాలైన పద్ధతులు వేసుకుంటాం గదా! సో, ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, ఆ ప్రణాళికకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించాలి అన్నట్లు ఈ వ్యవసాయ కమిషన్ అనేది సూచించిందనమాట. సో, జాతీయ వ్యవసాయ కమిషన్ సూచిస్తది. వ్యవసాయ పునరుద్ధరణకి ఈ ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయాలని సూచిస్తది. దీంతో పాటు పంట రుణాల పైన 4% మనకి ఎవరైనా పంటల కోసం పంటలు పండించడానికి రైతులు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుంటారు కదా! ఆ లోన్స్‌లోన మామూలుగా ఉండే వడ్డీ రేట్ కంటే 4% రైతులకి 4% తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే విధంగా తీసుకురావాలని సూచించిందనమాట జాతీయ వ్యవసాయ కమిషన్. జాతీయ వ్యవసాయ కమిషను పంట రుణాల పైన 4% వడ్డీ రేట్‌ని తగ్గించాలని సూచించింది. దీంతో పాటు వ్యవసాయ పునరుద్ధరణ సంవత్సరంగా 2006, 2007 సంవత్సరాన్ని అంటే మామూలుగా జూలై 1 నుంచి స్టార్ట్ అవుతది. సో, జూలై 1 నుంచి 2006 జూలై 1 నుంచి 2007 జూలై 30 వరకు ఉండే సంవత్సరాన్ని వ్యవసాయ పునరుద్ధరణ సంవత్సరంగా ప్రకటించారనమాట. దీంతో పాటు ఈ జాతీయ వ్యవసాయ విధానంలోనే భాగంగానే నీటి ఎద్దడిని తట్టుకునే విత్తనాలని అభివృద్ధి చేయాలని తీసుకొచ్చారు. నీటి ఎద్దడి అంటే మామూలుగా
ఇప్పుడు వరి ఇలాంటి పంటలు పండాలంటే ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది కదా. సో వాటర్ తక్కువ ఉన్నా కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాల రకాలని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. ఇంట్లో సూచించారనమాట. సో నీటి ఎద్దడిని తట్టుకునే విత్తనాల అభివృద్ధిని చేయాలని చెప్పారు. అందులో భాగంగానే మనకి లూని శ్రీ అనే ఒక రకమైన విత్తనాన్ని అభివృద్ధి చేశారు. సో లూని శ్రీ అనేది వరికి చెందిన విత్తనం అండి. సో ఈ లూని శ్రీ అధిక దిగుబడిని ఇచ్చే విత్తన రకం అనమాట. దీంతో పాటు శ్రీవరిని సాగు చేశారు. శ్రీవరి అంటే SRI అంటే సిస్టమ్ ఫర్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనే రకాన్ని తీసుకొచ్చారు. ఇందులో తక్కువ వాటర్ ఉన్నా కూడా దీని వేర్లు లోపలికి కుచించుకొని పోతాయి. మనం ఎక్కడ చదివామంటే దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకున్నాం చూడండి, బయోడిగ్రేడేషన్ లో భాగంగా చదువుకున్నాం. సో సరే, అది బయోడిగ్రేడేషన్ కాదు, బయోరెమిడేషన్. సో బయోరెమిడేషన్ లో భాగంగా మనం బయో అక్యుమిడేషన్ లో చెప్పుకుంటాం వేర్లు లోపలిగా వెళ్ళి ఆ మలినాలు తీసుకోవడం అనేది. సో అలాంటిది అనమాట. వేర్లు లోతుగా వెళ్ళి మనం వ్యవసాయ పద్ధతుల్లో కూడా చెప్పుకున్నాం. సో వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడి అందించే రకం ఏదంటే శ్రీవరి రకం. సో శ్రీవరి రకాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత మనకి రెండవ హరిత విప్లవం అనేది 2006లో స్టార్ట్ అవుతుంది. మామూలుగా 2006లోన సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది అనమాట. సో ఒక జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరిగితే అందులో మన్మోహన్ సింగ్ గారు ప్రకటిస్తారు అనమాట, రెండవ హరిత విప్లవం అవసరం మనకి అన్నట్లు. సో ఎందుకు రెండవ హరిత విప్లవం అవసరం అంటే, ఇంతకుముందు మనం ఏం చేసాము, వేరే దేశం నుంచి విత్తనాలు దిగుమతి చేసుకొని తర్వాత నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకొని పెద్ద పెద్ద యంత్రాలు వాడడము, రసాయనాలు వాడడము, ఇవన్నీ చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాం కదా. ఇన్ ద సేమ్ సెన్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేయాలంటే సైన్స్ని, బయోటెక్నాలజీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి 2006 కంటే. సో 1966 కంటే 2006లోనే ఇంకా ఎక్కువ డెవలప్ అయింది కాబట్టి 40 years అయింది కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందించుకోవచ్చు. మనం బయోటెక్నాలజీని వాడుకోవచ్చు, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకోవచ్చు. సో టెక్నాలజీ మిషన్స్ని యూజ్ చేసుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించడం కోసం ఈ రెండవ హరిత విప్లవాన్ని తీసుకురావచ్చు అన్నట్లు తీసుకొచ్చారనమాట. ఇంకా 2006 సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. ఇంకా 2006లోనే అక్టోబర్ 18న న్యూఢిల్లీలోనే ఒక వ్యవసాయ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో భాగంగా ఏం చెప్తారంటే, ప్రజలకి ఆహార భద్రత కల్పించాలి, దాంతోపాటు రైతు యొక్క రాబడి పెంపొందించాలని చెప్పారు. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ రైతు పంట పండిస్తాడు. రైతు పంట పండిస్తే ఆయనకి కనీస మద్దతు ధర అనేది తర్వాత తీసుకొచ్చారు. అంతకుముందు వరకు ఏముండేదంటే పంట వస్తే ఓకే, పంట రాకపోతే ఏం చేయాలా అనే ఒక కష్టం ఉంటుంది కదా. సో పంట వచ్చినా కూడా సరైన ధర లేకపోతే, ఇప్పుడు ఒకవేళ పంట వచ్చింది, ఆ పంటకి సరైన ధర లేదు, అయినా కూడా నష్టం వస్తుంది. ఒకవేళ పంటకి సరైన ధర రావాలంటే ప్రభుత్వం ఆ పంట ధరని పెంచింది అనుకోండి. ఇప్పుడు కేజీ బియ్యాన్ని ఆయన అమ్మే కేజీ బియ్యం 10 రూపీస్ ఉండింది, 20 రూపీస్ బియ్యం చేశారు, కొనుక్కున్నారు. కాకపోతే ప్రజలు, మామూలు మధ్యతరగతి ప్రజలు ఏమవుతారు, ఇంతే అంతవరకు 10 రూపీస్ కేజీ బియ్యమే కొనుక్కున్న వాళ్ళు సడన్ గా 20 రూపీస్ కేజీ బియ్యం అంటే కొనుక్కోలేరు కదా, అంటే వాళ్ళకి కష్టం అయిపోతుంది కదా. ఇప్పుడు రైతుకి మేలు చేయాలని చూస్తే ఇక్కడ సాధారణ ప్రజలు కూడా నష్టపోతారు కదా. సో సాధారణ ప్రజలు ఏం చేస్తారు, రేట్లు పెరిగిపోయినాయని మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారు. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక్కడ రైతుకి నష్టం కలగకూడదు, దాంతోపాటు ఇక్కడ మధ్యతరగతి ప్రజలు కానీ లేదంటే వ్యవసాయేతర ప్రజలు కానీ వాళ్ళకి నష్టం కలగదు. ఇప్పుడు రైతుకి లాభం చేకూర్చాలంటే రైతు యొక్క ఉత్పత్తులకి ధరను పెంచాలి. సో ఉత్పత్తులకి ధరలు పెంచితే ఇక్కడ ప్రజలు, సాధారణ ప్రజలు ఆ ధరలు చెల్లించలేక వాళ్ళు బాధపడతారు. సో ఎవరికి నష్టం కలగకుండా వీళ్ళకి ఇక్కడ ప్రజలకి ఆహార భద్రత కల్పించాలి, అక్కడ రైతు రాబడిని కూడా పెంచాలి. ఏం చేయాలంటే పథకాలు తీసుకురావాలి. ఆ పథకాలు ఏం అనేది అక్కడ నుంచి వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో లోపాలు. ఈ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి పథకాలు అనేవి రీసెంట్గా అన్నీ చదువుకుందాం. సో రీసెంట్గా మనకి ఆర్థిక సర్వేలో కానీ లేదంటే అప్డేట్గా ఉండే కొన్ని పథకాలని కానీ చదువుకుందాం. సో ఇప్పుడు మనకి టాపిక్ డైవర్ట్ కాకుండా ఒక వేలో వెళ్దాం. సో పథకాలన్నీ కూడా చదువుకుందాం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో లోపాలు. సో వ్యవసాయ రంగంలో లోపాలు ఎందుకు ఉన్నాయంటే, మొత్తానికి ఫస్ట్ మన వాతావరణం బాగాలేదండి, సాంఘిక వాతావరణం అనేది బాగాలేదు. సో వ్యవసాయం అనేది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. సో ఆ గ్రామీణ ప్రాంతాల్లోన ఎక్కువ చదువుకునేండ్రు, వాళ్ళకి కొత్త వ్యవసాయ పద్ధతి తెలియదు. సో ఈ అతి విప్లవం వచ్చిందే కానీ ఎక్కువ భూస్వాములకు బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది, కానీ నార్మల్ ప్రజలు పాత విధానాలనే యూజ్ చేసుకుంటూ చేస్తున్నారు. సో దానివల్ల కూడా వ్యవసాయం అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. సో నిరక్షరాస్యతలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ వ్యవసాయ అభివృద్ధి ఎక్కువ జరగలేదు. దాంతోపాటు జనాభా పెరిగిపోతుంది. సో జనాభా పెరిగిపోతుంది, భూమి మాత్రం పెరగట్లేదు. జనాభా పెరిగి భూమి మీదే అందరూ ఆధారపడడం వల్ల
సో ఇక్కడ జనాభా పెరిగినంత రేంజ్‌లోనే మనకి భూమి పెరిగదు కదా! సో 100 కోట్ల మందికైనా, 200 కోట్ల మందికైనా కూడా ఒకటే భూమి ఉంటది. సో ఎక్కువ జనాభా పెరిగే కొద్దీ భూమి మీద ఒత్తిడి కూడా పెరిగిపోతది. దాంతో పాటు భూమి యొక్క సారం కూడా క్షీణించిందని చెప్పాం కదా! దీంతో పాటు అవస్థాపన సౌకర్యాలు ఉండవు. మనకి రోడ్లు, కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఏముండవు. మార్కెటింగ్ ఉండదు. తర్వాత వీళ్ళకి సరైన కరెంట్ ఉండదు. తర్వాత అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా వ్యవసాయం అనేది అభివృద్ధి చెందలేదనమాట. ఇంకా కొన్ని ఉంటాయి. మామూలుగా భూమి కొంతమంది చేతుల్లోనే ఉంటది. వాళ్ళు కౌలుకిస్తారు. సో కౌలు రైతులు కూడా భూమి వాళ్ళది కాదు కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఎక్కువ కౌలు చెల్లించడం ద్వారా కూడా వీళ్ళకి నష్టాలు వస్తున్నాయి. దాంతో పాటు కమతాలని చెప్పాం కదా! భూ కమతాలనేవి వాటి వల్ల కూడా వస్తాయి. తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ ఉపయోగించకపోవడం, పాత పద్ధతులను ఉపయోగించడం ఇలాంటి వాటి వల్ల కూడా వస్తాయన్నమాట. సో పెట్టుబడులు లేకపోవడం, పెట్టుబడులంటే వీళ్ళకి రుణ సదుపాయాలు కల్పించకపోవడము, వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు పంట వేయాలని రైతుకి ఆతురత ఉంటది. సో పంట వేయాలంటే చేతుల్లో డబ్బులుండవు. సో పెట్టుబడి సాయం గాని, లేదంటే రుణ సాయం గాని చేసేవాళ్ళు లేరు. సో పెట్టుబడులు, రుణ సదుపాయాలు కల్పిస్తే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ లోటు కూడా ఉంది. సో మార్కెట్ ఇప్పుడు పంట పండించుంటారు. సో పండిన పంటకి తగిన రేటు ఎక్కడ దొరుకుతది అనే కనీస ఆలోచన కూడా వాళ్ళకుండదనమాట. సో మార్కెట్లు అభివృద్ధి చెందించాలి. దాంతో పాటు నీటిపారుదల కల్పించాలి. టెక్నాలజీ వాడకాన్ని వాళ్ళకి కల్పించాలి. ఇవన్నీ చేస్తే వ్యవసాయ రంగంలోని లోపాలని సవరించుకోవచ్చనమాట. నెక్స్ట్ రైతుల పైన జాతీయ విధానాన్ని తీసుకొచ్చారు 2020లోన. సో మరి జాతీయ వ్యవసాయ కమిషన్ ఎంఎస్ స్వామినాథన్ గారి అధ్యక్షతన ఏర్పడిందని చెప్పాం కదా! సో ఇది వచ్చేసి రైతులపై జాతీయ విధానాన్ని తీసుకొచ్చింది 2020లో. దీని ద్వారా ఏం చేశారంటే నీటిపారుదలని కల్పించాలని తీసుకొచ్చారు. సో విత్తనాలను కూడా మంచి విత్తనాలని ప్రొవైడ్ చేయాలని తీసుకొచ్చారు. బయోటెక్నాలజీని, ఐటీ రంగాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవసాయం యొక్క ఉత్పాదకని పెంచాలని పెట్టుకున్నారనమాట. దీంతో పాటు నిత్య హరిత విప్లవాన్ని కూడా ప్రవేశపెట్టారు. నిత్య హరిత విప్లవం అంటే ఎవర్ గ్రీన్ రెజల్యూషన్ అంటారు, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు అనమాట. సో నిత్య హరిత విప్లవం ఎప్పటికీ కొనసాగే విప్లవం అనమాట. సో నిత్య హరిత విప్లవం అంటారు. దేశంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిని 210 మిలియన్ టన్నుల నుంచి 420 మిలియన్ టన్నులకి పెంచే ఉద్దేశంతోనే తీసుకొచ్చారనమాట. అంటే డబల్ చేయాలన్నమాట. 210 మిలియన్ టన్నులు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి ఆహార ధాన్యాలు. దాన్ని 420 మిలియన్ టన్నులకి పెంచాలనే లక్ష్యంతో ఈ నిత్య హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. మనకి జీరో బడ్జెట్ వ్యవసాయం అని, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కదా! ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని పెట్టారు. దీంతో పాటు పంచసూత్రాలు అనేవి అమలు చేశారన్నమాట. పంచసూత్రాలు అంటే 5 సూత్రాలు ఉంటాయి. దీనిలో ఒకటి నేల సారాన్ని పెంచాలి. సో ఇప్పుడు మన నేల సారవంతం తగ్గిపోయిందని చెప్పాం కదా! యాక్చువల్లీ మామూలుగా మనం హరిత విప్లవం ఎందుకు తీసుకొచ్చాము? హరిత విప్లవంలోన రసాయనాలు ఎక్కువ వాడి ఎక్కువ ఉత్పాదకాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సో దానివల్లే ఇప్పుడు మళ్ళా భూమి యొక్క సారం అనేది తగ్గిపోయిందనమాట. సో భూమి ఫస్ట్ సారవంతంగా లేదని రసాయనాలు వేయడం వల్ల కొంతవరకు బాగుంది కానీ తర్వాత ఉన్న సారం కూడా పోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ సారం తెచ్చుకోవాలంటే భూమికి భూసారాన్ని తిరిగి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆర్గానిక్గా మళ్ళీ దానికి ఇవ్వాలన్నమాట. అందుకే ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేవి, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయన్నమాట. సో ఇప్పుడు మనము హరిత విప్లవంలో వాడినట్లు రసాయనాలు వాడకూడదు అనమాట. ఇప్పుడంతా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నమాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే నేల యొక్క సారం పెరుగుతుంది అనమాట. దీంతో పాటు నీటి వనరుల సంరక్షణ చేయాలి. సో వర్షం నీటి వస్తుంది. ఆ వర్షం నీరు వృధాగా సముద్రంలో కలిగిపోకుండా ఆ నీటి సంరక్షణ పద్ధతులను చేపట్టి నీటిని సంరక్షించాలి. వాటర్ షెడ్లు ఏర్పాటు చేయడం, డ్యాములు కట్టడం ఇలాంటివి చేయాలన్నమాట. దీంతో పాటు రైతులకి రుణ సౌకర్యాన్ని కల్పించాలి. తర్వాత బీమా సౌకర్యాన్ని కల్పించాలి. రైతుకి ఆయన పెట్టుబడి సాయంగా ఇవ్వాలి, రైతులకు రుణాలు ఇవ్వాలి, దాంతో పాటు బీమా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలన్నమాట. దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్లు కూడా కల్పించాలి. అంతే కదా! ఇప్పుడు రైతుకి వ్యవసాయం చేయాలంటే ఏముండాలి? పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండాలి ఫస్ట్. తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ నేల సారవంతంగా ఉండాలి. నేల సారవంతంగా ఉన్నా కూడా పంట పండాలంటే వాటర్ కావాలి. వాటర్ కావాలంటే రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోవాలి. రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకున్న తర్వాత ఈ పంట పండింది. సో పంటను అమ్ముకోవడానికి మార్కెట్లను కల్పించాలి. సో పంట ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటే తక్కువ రేట్లు వస్తాయి కదా! సో మార్కెట్ ఉత్పత్తులకి తగినంత ధర వచ్చే మార్కెట్లని కల్పించాలి. దాంతోపాటు ప్రయోగశాలలు అంటే భూమి ఉంటుంది. భూమి యొక్క సారాన్ని కొలవడానికి ఆ సారం ఎంత ఉంది, దాంట్లో ఏం తక్కువ ఉంది, ఏం తక్కువ ఉంటే ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి సేంద్రియ పద్ధతులు ఉపయోగించాలనే ప్రయోగాలు ఫస్ట్ భూమిని ప్రయోగశాలకు తీసుకెళ్ళి ఆ భూమి మీద ప్రయోగాలు చేస్తున్నారు కదా. భూమిని అంటే భూమి మొత్తాన్ని కాదు, భూమి యొక్క శాంపిల్ని మట్టిని తవ్వి తీసుకెళ్తారు కదా. సో ల్యాబ్లో ప్రయోగాలు చేయడానికి ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
దీంతో పాటు రెయిన్బో రెవల్యూషన్ తీసుకొచ్చారన్నమాట. రెయిన్బో రెవల్యూషన్ అంటే ఒక్కో కలర్కి ఒక్కో రెవల్యూషన్గా తీసుకొస్తారు. గ్రీన్ రెవల్యూషన్ అంటే తెలుసు కదా, హరిత విప్లవం ఆహార పంటల కోసము. రౌండ్ రెవల్యూషన్ అంటారు. రౌండ్ రెవల్యూషన్ వచ్చేసి బంగాళాదుంపల కోసం తీసుకొచ్చారు. వైట్ రెవల్యూషన్ పాల కోసం తీసుకొచ్చారు. తర్వాత రెడ్ రెవల్యూషన్ టమోటా మాంసం, ఎర్ర కలర్లో ఉంటాయి కాబట్టి టమోటా మాంసాన్ని రెడ్ రెవల్యూషన్ అన్నారు. బ్లూ రెవల్యూషన్ వచ్చేసి చేపలు, వాటర్కి బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి చేపల్ని బ్లూ రెవల్యూషన్ అన్నారు. ఎల్లో రెవల్యూషన్ వచ్చేసి నూనె గింజలకి, సిల్వర్ రెవల్యూషన్ వచ్చేసి గుడ్లకి, పింక్ రెవల్యూషన్ వచ్చేసి రొయ్యలకి, గోల్డెన్ రెవల్యూషన్ వచ్చేసి ఫర్టిలైజర్స్ రసాయనాలు మందులకి ఈ గోల్డెన్ రెవల్యూషన్. గ్రే రెవల్యూషన్ వచ్చేసి తోళ్ళు, మామూలుగా జంతువుల యొక్క తోళ్ళు ఉంటాయి కదండి, ఈ తోళ్ళ పరిశ్రమల కోసం ఈ గ్రే రెవల్యూషన్ తీసుకొచ్చారు. మొత్తానికి 10 రకాలైన రెవల్యూషన్ తీసుకొచ్చారు అన్నమాట రెయిన్బో రెవల్యూషన్ ద్వారా. ఇవి మనకి వ్యవసాయ విధానాలు, రైతు విధానాలు. సో ఇది చిన్న టాపికే, కాకపోతే ఇంపార్టెంట్ టాపికే, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మార్కెట్లు చెప్పుకుందాం. సో వ్యవసాయ పంట వచ్చిన తర్వాత మనం మార్కెట్కే కదా తీసుకెళ్ళి. సో ఎన్ని రకాల మార్కెట్లు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, ఈ మార్కెట్ విధానాలను తీసుకున్నాం. మార్కెట్లు అయిపోయిన తర్వాత పరపతి సృష్టి, ఒక రైతుకి ఎటువంటి పెట్టుబడి సాధనాలు ఉన్నాయంటే, ఆయనకి పెట్టుబడి కల్పించడానికి, రైతులకి రుణాలు ఇవ్వడానికి ఎటువంటి బ్యాంకులు ఉన్నాయి, ఎక్కడి నుంచి రుణాలు వస్తాయి, సో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సో మనము ఇప్పుడు పరపతి సృష్టి, రైతుల యొక్క మార్కెట్లు, రైతుల కోసం ఏర్పడిన మార్కెట్లు, తర్వాత రైతులకి రుణాలు అందించే సంస్థల గురించి నేర్చుకుంటే ఈ వ్యవసాయం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వ్యవసాయ అనుబంధ సంస్థలు ఉంటాయి అన్నమాట మనకి, పశు సంపద కానీ, మత్స్య సంపద కానీ, ఇవన్నీ మనకి బేసిక్ ఉంటే చాలు. అది ఫ్యాక్ట్స్ అంటారు కదా, ఆర్థిక సర్వేలో ఫ్యాక్ట్స్ని చదివేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. సో కోర్ వర్క్ అయితే మనకి ఇవే ఉంటాయి. సో జాతీయ రైతు విధానాలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మార్కెట్ల తర్వాత వాళ్ళ పరపతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాళ్ళకి రుణ సదుపాయాలు ఎవరు కల్పిస్తారు అనేది చెప్పేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు ధరల విధానాలు ఉంటాయండి, వ్యవసాయ ధరల విధానాలు, సేకరణ ధరలని, తర్వాత కనీస మద్దతు ధరలని, ఇలా 2 రకాలు ఉంటాయి. సేకరణ ధరలు, కనీస మద్దతు ధరలు ఉంటాయి. సో వీటిని గురించి తెలుసుకుందాం. సో వ్యవసాయ ధరల విధానం ఎలా వచ్చింది, ఎలా ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంటే మనకి. సో అవన్నీ చెప్పేసుకుంటే మనకి వ్యవసాయం కంప్లీట్ అయిపోతుంది. వ్యవసాయం తర్వాత పరిశ్రమ తర్వాత సేవా రంగాలు. ఆల్మోస్ట్ చాలా తొందరగానే అయిపోగొట్టేద్దాం, కాకపోతే రోజుకు చిన్న టాపిక్స్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కువ చెప్పినా కూడా ఎవరు వినట్లేదు కాబట్టి. ఇంకా పాలిటీలో అయితే డైలీ టెస్టులు వస్తున్నాయండి. ఎకనామీ కూడా అయిపోయిన తర్వాత ఎకనామీ టెస్టులు కూడా స్టార్ట్ చేస్తాం. సో ఎకనామీ టెస్టులు స్టార్ట్ చేయడంతో పాటు ఏపీ ఎకనామీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. దాంతోపాటు ఈ ఏపీ హిస్టరీ, ఎస్ఎన్టీని మర్చిపోకుండా ఉండడానికి ఏమైనా కొత్తగా వీడియోస్ కానీ లేదంటే టెస్ట్ సిరీస్ కానీ కంప్లీట్ చేద్దాం. సో టెస్ట్ సిరీస్లు తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మెసేజ్ చేయొచ్చు. అలాగే మెటీరియల్స్ అంటే పీడిఎఫ్లు ఉన్నాయి, నోట్స్ పీడిఎఫ్లు తొందరగా రివిజన్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఉన్న పెద్ద బుక్స్ చదవలేం కాబట్టి చిన్న నోట్స్ మళ్ళీ రివిజన్ చేయడం బెటర్. కాబట్టి ఎవరికైనా షార్ట్ నోట్స్ కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.